బడ్జెట్ వైజ్‌గా గాని, ఇంకో రకంగా గాని ఇంత భరించగలం అన్న టెన్షన్ గాని ఏమైనా అనిపించిందా? అయితే వావ్! గుడ్ ఐడియా. వావ్! అనిపించిందా? ఆయనకి అలాగే మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం కదండి వెంకీ సార్తో చేయాలి మనం వి షుడ్ నాకెప్పుడు మీకు అనిపిస్తుంది. సో ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ టైం. సో లక్కీలీ ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ. అది డెఫినెట్గా కానీ ఇది ఇంకా ప్రొఫెషనల్ ఇది లేదు కాబట్టి కానీ బాగా రాడు తేలిన సాహు ఏమో చెప్పాలి ఈ విషయం. సార్ లేదు సార్, ఎప్పుడైతే అసలు ఇద్దరు కలిసి సినిమా చేయడం అనేది అది డ్రీమ్లో కూడా రాదు సార్. ఒక పెద్ద హీరోతో చేయడం అనేది ఎవరైనా ట్రై చేస్తారు అవుతుంది, కానీ ఇద్దరు పెద్ద హీరోలతో కలిపేది అనేది అది మన డ్రీమ్ కూడా రాదు. అది నాకైతే అసలు ఆ ఇద్దరు ఉన్నారనగా నాకు ఇంకేం అర్థం కాలేదు. కొన్ని రోజులు అయితే నేను అనిల్ని పిచ్చెక్కి ఇచ్చేసాను. ఒక్కోసారి ఆ సబ్జెక్టు ఇది అనుకుని ఫ్రీ చేయగానే ఆ సబ్జెక్ట్కి అప్పటి నుంచే సక్సెస్ కళలు కనపడుతుంటాయేమో అనిపిస్తుంది నాకు. ఈ సినిమా ముఖ్యంగా ఇది నువ్వు అనుకున్న దగ్గర నుంచి నయనతార ఉంటే బాగుంటుంది, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్గా వెంకటేష్ గారు ఉంటే బాగుంటుంది అనుకున్నది, ఒక చిన్నోడు బుడ్డోడు క్యారెక్టర్ వాడు కానీ ప్రతిదీ సక్సెస్ తాలూకా అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఇది డెస్టిన్ టు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నయనతార మనం అడిగిన తక్కువ టైం అంత డేట్లు ఇస్తే మనం ఊహించలేదు. ప్లస్ మనం అనుకున్న దానికి తను ఏమైనా ఓవర్లోడ్ అవుతుందేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇలా అన్నీ అనుకున్నాం, కానీ అన్నీ అలా కుదురుతూ వచ్చినాయి. ఇంకా మీ అదృష్టం ఏంటంటే మంచి సీజన్లో పట్టాం ఈ సినిమా. అండ్ ఇవన్నీ దీన్ని ఎలా చూస్తున్నావు నువ్వు? ముఖ్యంగా అమ్మాయి ఈ సినిమా కుదరటం అని ఎలా చూస్తున్నావు? అంటే ఫస్ట్ నాకు ఇప్పటికి ఆశ్చర్యం, ఎలా ఒప్పించావు అమ్మాయి చేత ఇవి ప్రమోట్ చేయించడం అన్నది? అంటే ఫస్ట్ చాలామంది ఆప్షన్స్ అనుకున్నప్పుడు సార్ నాకు మైండ్లో కొడతా ఉంది. మీకు వేలు చూపించి వార్నింగ్ ఇవ్వటాలు, మీ ముందు అలా అసలు మీరు అమ్మాయిని చూసి కొద్దిగా అలా బెరుకుగా ఉండటాలు, ఆ కటౌట్ ఎవరో ఒక పెద్ద కటౌట్ లేకపోతే ఇది వర్కౌట్ కాదు, టోటల్ సినిమా అంతా మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది, ఎవరిని పెట్టినా కూడా అసలు ఆర్టిఫిషియల్గా ఉంటుంది అని నయనతారగానే ముందు సాహు గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే ఆ ఛానల్ని ఎక్కువసేపు కదిపి ఇది చేశారు. తర్వాత సుస్మిత గారు అటు నుంచి నరుక్కొచ్చారు. వీళ్ళిద్దరు బ్యాక్ ఎండ్లో ఒక వర్క్ చేసి పెట్టారు. చేసి పెట్టాక నాకు ఫోన్లోకి టచ్లోకి వచ్చింది అమ్మాయి. కథ చెప్పాక ఫస్ట్ కథ బాగా ఎగ్జైట్ అయింది సార్. కథ బాగా ఎగ్జైట్ అయింది. ఎగ్జైట్ అయ్యాక చిన్న టెక్నికాలిటీస్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇంకా అమ్మాయి కష్టమేలేమో అనే స్థితికి వచ్చింది. డ్రాప్ అయిపోదాం అనుకున్న టైంలో ఫోన్ చేసింది అమ్మాయి. అనిల్, ఐ లైక్ ద స్క్రిప్ట్, ఐ వాంట్ టు డూ ఫిలిం విత్ చిరంజీవి గారు అండ్ దట్ టు వెంకీ గారు ఆల్సో. దెర్ ఇస్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సూపర్ ప్రాజెక్ట్. ఎలా పడలాం, ఏం చేద్దాం ఇప్పుడు అంది. ఇది టెక్నికాలిటీస్ కొద్దిగా సెట్ అవ్వట్లేదే అంది. ఒక ఆప్షన్ ఉందండి, నువ్వేం చేస్తావు ఇప్పుడు నేను నో చెప్తే అంది. ఇప్పుడు నేను నో చెప్తే నువ్వేం చేస్తావు అంది. ఏముందండి, దృశ్యం సినిమా చూసారా మీరు వెంకటేష్ గారిది? ఆ సినిమా చూసి పడుకుంటాను. నేను నయనతారకి కథ చెప్పలేదు, నేను నయనతారని కలవలేదు, అసలు ఆ పలానా డేట్ రోజు నేను నయనతారతో ఫోనే మాట్లాడలేదు అని చెప్పి పడుకునేది. అనగానే అమ్మాయి గట్టిగా నవ్వింది. నవ్వి ఓకే ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అని చెప్పి నేను చాలా హానెస్ట్గా చెప్పాను సార్. అంటే లైక్ తను నాతోటి సిస్టర్గా చేసింది కదా గాడ్ ఫాదర్లో, అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, పవర్ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్. అది ఇందులో మళ్ళీ ప్రియురాలుగా పెట్టాలని లేకపోతే ఎక్స్ వైఫ్గా పెట్టాలని ఆ థాట్ వచ్చినప్పుడు నీకు అది సెట్ బ్యాక్ అవుతుంది, చెల్లిగా చేసి మళ్ళీ ఇదేంటారా పెళ్ళగా అనే ఫీలింగ్ ఉంటుందా? నీకు ఎప్పుడు అనిపించిందా? అంటే అనిపించలేదు సార్, ఎందుకంటే ముందు సైరాలో మీ వైఫ్గా చేసింది కాబట్టి బ్యాలెన్స్ అవుద్ది అనుకున్నా. ఒకవేళ ఎవరైనా అడిగినా అక్కడ సైరా చూడవా వెళ్ళి అని మనం చెప్పొచ్చు కదా అని చెప్పి బ్యాలెన్స్కి ఒక సినిమా ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోయింది. కానీ ఇది కొత్తగా తెలుసా, ఇప్పుడు రమ్యకృష్ణ ఉంది, చక్రవర్తి అనే సినిమాలు నాకు చిల్లిగా చేస్తాయి, తర్వాత మళ్ళీ ముగ్గురు మనగారు ప్రియురాలు చేస్తారు. అలాగే రక్త సంబంధం అనే సినిమాలో రామారావు గారు సావిత్రి గారు అట్లా చెల్లిగా చేశారు. వాళ్ళు ఏ సినిమాకి ఆ సినిమాని సెపరేట్ కథ కరెక్ట్గా సెట్ అయిపోయి కరెక్ట్గా ఉంటే అసలు వాళ్ళేమి సినిమా రన్నింగ్ అవుతుండగా పాజ్ ఇచ్చి అప్పట్లో చేశారు కదా మళ్ళీ ఇదేంటి అనుకోరు. సో దట్స్ వెరీ గుడ్ సైకిల్. నిజంగా అన్ని రకాల ప్రేక్షకులకి, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఆల్ జనరేషన్స్కి ఈ సినిమాకి ఇంత కనెక్ట్ అయ్యారు. ఇంత అద్భుతమైన విజయాన్ని షైన్ స్క్రీన్కి, గోల్డ్ బాక్స్కి, అట్లాగే అనిల్ రావుపూడికి తనకు సెంటిమెంట్ అనుకుంటే తను కొట్టేస్తారు, మనం ఉన్నా లేకపోయినా అది వేరే, అది పక్కన పెట్టండి. సో వెంకీ గారికి మాకు ఇంత ఆనందాన్ని ఇచ్చి, ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చి నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాపూర్వకంగా నిజంగా ఆడియన్స్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అండ్ నా మిత్రుడు, సోదర సమానుడు వెంకీ చాలా పెద్ద మనసుతోటి ఈ సినిమా ఒప్పుకొని దానికి పూర్తి స్థాయిలో మనసావాచ కర్మని ఇన్వాల్వ్ చేసి ఇది ఇంత రక్తి కట్టడానికి
ఫినిషింగ్ వచ్చేసరి సినిమా ఆ మరో లెవెల్ వెళ్ళడానికి కారణమైనటువంటి నా మిత్రులు కూడా మీ అందరి సమక్షంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. thank you. అండ్ అనిల్, నువ్వు మాట అన్నావు, లాస్ట్ షాట్ మా ఇద్దరి మీద నువ్వు తీసినప్పుడు ఎంకి మళ్ళీ ఎప్పుడు మనం కలుద్దాం అంటే ఎనీ టైం బాస్, వెనెవర్ యూ సే yes ready anytime. అన్నప్పుడు నువ్వేమన్నావు, ఆ లాస్ట్ డైలాగ్ వింటుంటే మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా చేయాలని ఉందని నువ్వు అన్నావు కదా. సార్ నిజంగా చెప్తాను ఈ రోజున Yes. నువ్వు బెస్ట్ స్క్రిప్ట్తో రా, నాది చిన్న క్యామియో అని పర్వాలేదు, మెయిన్ లీడ్గా మా బ్రదర్ నువ్వు తీయి, అందులో నేను మళ్ళీ ఇలాంటి క్యామియో వేసి అక్కడ నేను నిలబెడతాను. ఎస్ సో బోనస్ మెగా బోనస్